కోల్కతాలోని జూనియర్ డాక్టర్ ఘటన ఏదైతే జరిగిందో తనేదో ఒంటరిగా కనిపిస్తే క్షణికావేశంలో తన మీద రేప్ చేసి ఈ విషయం బయటికి ఎక్కడ చెప్తుందో అని భయపడిపోయి తనని హత్య చేసి ఉండవచ్చు అని చెప్పేసి మనం భావించాం కదా. సో అసలు విషయం ఇది కాదనమాట. తనని పథకం ప్రకారం తన మీద రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పేసి తనని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. చాలా క్రూరంగా చెప్పడం జరిగింది. సో ఎందుకు అంటే ఆ కాలేజ్లో ఒక డ్రగ్ మాఫియా నడుస్తూ ఉండేది. ఆ డ్రగ్ మాఫియా ఎక్కడ బయటికి పెడుతుందో అని చెప్పేసి తన అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసి ఉండవచ్చు అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్ ఏదైతే ఆలోచిస్తుందో మరుసటి రోజు దేశం మొత్తం అంతా అదే ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అలా ఉండేది ఆ రాష్ట్రంలోని ప్రజలు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో మనకు చెప్పనక్కర్లేదు. అత్యధికంగా బాల్య వివాహాలు జరిగే రాష్ట్రము మొదటి రాష్ట్రము బెంగాలే అనమాట. సో దీని గురించి ఒక వీడియో చేశాను, ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, దయచేసి చూడండి. దాని గురించి వివరంగా చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో అయితే చూడండి, మన ఛానల్లో ఉంది.